మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సార్ నమస్కారం సార్. అవసరం. సార్ జనసేన అండ్ టీడీపీ అభ్యర్థుల లిస్టు దాదాపు 99 మందినైతే అనౌన్స్ చేశారు. అయితే జనసేనకి 24 సీట్లు ఇవ్వడం పైన కొద్దిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానివ్వండి, లేకుంటే జన సైనికులు గానివ్వండి కొద్దిగా వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ 24 టికెట్లు ఇవ్వడం పైన? నేను ఒకటి అడుగుతా. హ్మ్. ఇప్పుడు జనసేన కార్యకర్తలు కానీ హ్మ్. నాయకులు కానీ 24 ఎందుకు ఇచ్చారనేది పక్కన పెడితే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. రేపు రెండు కలిపి అవతల గవర్నమెంట్ని మనం ఎట్టి బస్సు ఎదుర్కోవాలి. హ్మ్. అరాచక పాలన ఎదుర్కోవాలి. అవును. 10 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడుపుతూ ఉన్నారు. నడుపుతున్న పార్టీని మీరు బలపరితం చేయడానికి మీరు 5 ముందు ఓట్ల శాతాన్ని మీరు ఆ సీటు నిలబట్టడానికి, ఆ సీట్లో నాయకులు అవతల కాసి రావటానికి కానీ చేయడానికి కానీ మనకి ఎమ్మెల్యే టికెట్లు గెలటానికి మనం ఏం చేసాం? 175 సీట్లలో మనం టోటల్గా బూత్ మేనేజ్మెంట్ చేసామా? మొత్తం టోటల్గా బూత్ మేనేజ్మెంట్ దాకా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారా? గ్రౌండ్ లెవెల్లో మొత్తం టోటల్గా నేనేమంటే కార్యకర్తలు ఉన్నారు. బూత్ లెవెల్లో ఓటు ట్రాన్స్ఫర్ చేయించి ఓటు తీసుకెళ్ళి ఓటు వేయించే కార్యకర్తలు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు లక్షల మంది ఉన్నారు. అభిమాని ఓటుగా మారాలి. వాళ్ళు ఉన్నారా? అది మనం ఈ 10 సంవత్సరాల నుంచి మన తప్పు కదా, అంటే ఆయన అనడం కాదు, మీరు కదా కార్యకర్తలు అందరూ, మీ నాయకులు అందరూ దగ్గరుండి మొత్తం టోటల్గా ఓట్లుగా మలిచి మా పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లు 175 రావాలని చేయాల్సిన మన శ్రమ చేయాల్సింది కష్టపడి మీరు మీటింగ్కి వెళ్ళడం కాదు, మీటింగ్కి వెళ్ళి ఆయనతో ఫోటో దిగడం కాదు. అక్కడ ఆ నియోజకవర్గంలో వార్డుల వైజ్గా వార్డులో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది సర్పంచులు ఉన్నారు, ఎంతమంది జడ్పీటీసులు, ఎంతమంది ఎంపీటీసులు ఉన్నారు, మనం ఎలా పార్టీని బలోపేతం చేయాలి, ఎలా మనం రేపు ఎమ్మెల్యే గెలవాలి. గెలిచే సీటే, ఓడే సీటు కాదు. ఎన్ని సీట్లైనా మనం నించవచ్చు, 175 సీట్లు మనకు హక్కు ఉంది. కానీ ఓడి అవమానం పడే బదులు మనం ఎన్ని సీట్లు ఇస్తే గెలుస్తాము దాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇది నిజాలు మాట్లాడాలి, అబద్ధం కాదు కదా. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలే, చంద్రబాబు గారు తప్పు చేయలే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, మీరు నన్ను ఓడించకుండా గెలిపించుంటే నేను ఇంకా ఎక్కువ సీట్లు అడిగేవాడిని. మనకి ఎన్ని సీట్లు వస్తాయో మన కాడ కెపాసిటీ లేదు. ఇక్కడ మనం ఎన్ని గెలుస్తామో తెలియదు. ఓట్లు శాతం ఉంది, గెలిచే శాతం లేదు. అర్థమైందా? ఆ గెలిచే శాతాన్ని 10 సంవత్సరాల్లో చేసుకోలేకపోయారు, కార్యకర్తలుగా మలుచుకోలేకపోయారు. మరి ఇప్పుడు అందరూ మాకు సీట్లు వస్తాయి, సీటు గెలాలి. అదొక్కసారి ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి. నేనేమంటున్నానంటే సీట్లు ప్రతి వాళ్ళకి ఇస్తారు. అక్కడ సీటు ఓడిపోయి వైసీపీ గెలిస్తే వైసీపీకి లాభం వస్తుంది. గెలిచే సీట్లు కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఆ గెలిచే సీట్లు ఇస్తున్నారు, నో డౌట్. ఆ 24 గెలిచేటట్టు ఉన్నాయి. ఓకే, నాకు కూడా బాధ ఉంది. 24 బదులు 30, 32, 35 ఇస్తే బాగుందని నా మనసులో ఉన్న మాట. అది 24 తక్కువ ఉన్నాయి, 3 ఎంపీలు ఇస్తున్నారు, 24 ఇస్తున్నారు. అది కాకుండా ఇంకో 32, 35 ఇస్తే బాగుందంటే ఇక్కడ బీజేపీ మధ్యలో వచ్చింది. మరి బీజేపీకి ఇవ్వాలి. అక్కడ వచ్చే టీడీపీకి మొత్తం టోటల్ స్ట్రాంగ్గా క్యాండిడేట్లు ఉన్నారు. ఆ క్యాండిడేట్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆల్రెడీ అనకాపల్లిలో పేలా గోవింద్ గారి టికెట్ గెలిచే టికెట్ అది. ఆ టికెట్ ఇవ్వకుండా ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చుంటే కొంత రామకృష్ణ గారికి అక్కడ ఇచ్చుంటే బాగుండేది. బండా సత్యనారాయణమూర్తి గారికి పెందుర్తి ఇచ్చి అక్కడ పెందుర్తి టికెట్ ఇస్తే ఆయన గెలిచే క్యాండిడేటు. ఇవన్నీ కొన్ని ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మనమేమి ఇబ్బంది, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది ఉంది, చంద్రబాబు గారికి ఇబ్బంది ఉంది. కానీ అసంతృప్తి అనేది మానేసి మీరు ప్రతి వాళ్ళు టీడీపీకి మీ ఓటు బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేయాలి. ఛాన్స్ వైసీపీకి ఇవ్వద్దు, వైసీపీకి ఛాన్స్ ఇవ్వద్దు. అది నేను అనేది. ఓకే సార్, ఇది 2019 కొద్దిగా గెలిచుంటే ఎక్కువ సీట్లు అడుగుతానని చెప్పేసి అని అన్నారు కదా పవన్ కళ్యాణ్. దానికి వైసీపీ నుంచి ఆర్జీవీ దగ్గర నుంచి కౌంటర్ వచ్చింది. అంటే అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయిందని తన నెక్స్ట్ సినిమాని తక్కువ థియేటర్లో రిలీజ్ చేయలేదు కదా, ఇదేం లాజిక్ అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు సార్. అంటే ఆయన అజ్ఞాతవాసి రిలీజ్ చేశాడు. అవును, అజ్ఞాతవాసి రిలీజ్ చేసిన తర్వాత తక్కువ థియేటర్లో రిలీజ్ చేయలేదు కదా అని అంటే, తక్కువ థియేటర్లో రిలీజ్ కాదు, కలెక్షన్స్ తక్కువ ఇచ్చారుగా, కొన్న డిస్ట్రిబ్యూటర్లు తక్కువ ఇచ్చారుగా. అవును, అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వలే కదా ఇచ్చారు. అంతే, దాన్ని కూడా దీన్ని అర్థం చేసుకోవాలి.
ఓకే. అప్పుడు మీరు ఎక్కువ థియేటర్లు వేస్తున్నామో తక్కువ థియేటర్లు వేస్తున్నామో ఎక్కువ సీట్లు కావాలా తక్కువ సీట్లు కాదు, గెలిపే జయంగా వెళ్ళాలి. 2019లో చేసిన తప్పుని మళ్ళా పునరావృతం కాకూడదు, వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఓకే. అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మనం తెలుసా వహించాలి. చంద్రబాబు గారు కూడా ఈసారికి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ రావాలా, పేదలు ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, ఆ ప్రజలను మనం తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్ గారు నేను కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఆలోచన. ఆయన ఉందాతనానికి ఎక్కడ తగ్గకుండా, ఆయన పోస్టులకి ఎక్కడ తగ్గకుండా, చీఫ్ మినిస్టర్గా ఆయనకి ఎంత హోదా ఉందో అదే హోదాలో ఆయన్ని నడిపిస్తూ నిలబెడతారని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది చంద్రబాబు గారి మీద. పవన్ కళ్యాణ్ గారిని ఆ రేంజ్లోనే పెడతారని అనుకుంటున్నాను నేను. ఓకే. టికెట్లు ఒక బీజేపీ కలకుండా ఉంటే ఇంకెక్కువ టికెట్లు వచ్చినాయి. ఓకే సార్, బీజేపీ కన్ఫర్మా సార్ కలిసింది? కలుస్తున్నట్టు కన్ఫర్మ్. ఓకే సార్, ఇటు మెయిన్గా వైసీపీ వాళ్ళు ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత అంటే కన్ఫర్మ్ అంటే నేనేమి దానికి ఇది కాదు, నేనేం స్పోక్స్ పర్సన్ కాదు. ఓకే. కన్ఫర్మ్ అంటే ఏంటంటే ఆల్రెడీ వస్తున్న సూచనలు కాబట్టి బీజేపీ కూడా వీటితో పాటు కలుస్తుంది. కొన్ని ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కొన్ని ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకే సార్, ఈ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మెయిన్గా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే పావాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు పనికిరారు, చంద్రబాబు గారే డిసైడ్ చేసేస్తారు, పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. మంచి పాయింట్ అడిగారు. నేను ఒక్కటి అడుగుతా, మన ఇద్దరం చేస్తున్నాం కదా, ఓకే, ఇప్పుడు ఇది ఎవరైనా చూస్తారనే కదా చేస్తున్నాం. అవును. ఇప్పుడు యూట్యూబ్ చూడదనుకో, నెక్స్ట్ టైం మీరు నా దగ్గర రారు. అవును. ఎందుకంటే ఆల్రెడీ రేటింగ్ లేదు కాబట్టి వ్యూవర్స్ చూడలేదు, అంతే కదా. చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అన్నిసార్లు లెగిసి మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు అంటే ఆయనకి వర్త్ ఉంది. ఆయన అంటే భయపడుతున్నారు, ఆయన అంటే గుర్తిస్తున్నారు. ఆయన ఉంటే ఓడిపోతారు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వీళ్ళు ఓడిపోతారని తెలుసు, అది ఆల్రెడీ సర్వేలు చెప్తున్నాయి. ఆయన అందుకైనా ఆయన రెచ్చగొట్టి ఎలాగైనా ఈ బంధాన్ని విడగొట్టాలని ఒక ప్రయత్నం. అలాగే బంధాన్ని విడగొట్టే ప్రయత్నం చేయలేకపోయాం కాబట్టి ఆ కింద ఉన్న కార్యకర్తల్ని అసంతృప్తున్న లాగేద్దాం, గాలం వేసేద్దాం, అసంతృప్త నాయకులు గాలం వేసేద్దాం, అసంతృప్త టీడీపీలు గాలం వేసేద్దాం. ఇప్పుడే అందిన వార్త, గొల్లపల్లి సూర్య గారు మంచి వ్యక్తి, ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు. అలా కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వైసీపీ నుంచి ఇటు వస్తారు. అంటే మరి చాలా స్ట్రాంగ్ పార్టీ కదా, అసలు పునాదులతో మొత్తం టోటల్ కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ కదా. మరి టీడీపీ వాళ్ళని తీసుకుంటున్నారని మీరు తీసుకోకూడదు కదా. మీకు అసలు ఏది ఇవ్వకుండానే మొత్తం టోటల్గా 175 గెలిచేస్తారు కదా. మరి ఎందుకు క్యాండిడేట్లు మారుస్తున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు ఎంపీలు మారుస్తున్నారు, ఎందుకు మరి టెన్షన్ పడుతున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాధపడుతున్నారు, మీరు ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారు, అలా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు, అక్కడ కందుల దుర్గేష్ గారిని వైసీపీకి వచ్చిమంటున్నారు. ఆయన ఆల్రెడీ పాపం ఆయన నిబద్ధత గల వ్యక్తి జనసేనలో, కొంతమంది నిబద్ధతగా కొంతమంది టీడీపీకి అలా ఉన్నారు. వాళ్ళందరి మీద గేలం వేస్తున్నారు. దానికి ఒక టీం తయారైంది, అది కూడా రెడ్డి టీం, విజయసాయి రెడ్డి టీం, వైవి సుబ్బారెడ్డి టీం, 2 టీములు ఉన్నాయి. ఆ టీములు నిఘా టీములు నడుస్తూ ఉన్నాయి. ఆ నిఘా టీములు రండి బాబు రండి, మా తలుపులు తెలిసి ఉన్నాయని మీరు చెప్తున్నారు. అంటే ఓటమని ఒప్పుకుంటున్నారు మీరు. వైసీపీ ఓడిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి అనేది మీరు ఒప్పుకుంటున్నారు. అది అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, మా సోదరి రోజా గారు అవ్వచ్చు, మా సోదరుడు అమర్నాథ్ గారు అవ్వచ్చు, జోగు రమేష్ గారు అవ్వచ్చు, ఇంక ఎవరైనా అవ్వచ్చు, మేబీ ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన సీఎం కూడా మాట్లాడుతున్నారు, పాపం సీఎం గారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అప్రిషియేట్ చేయాలి ఆయన్ని కూడా. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కూడా నిజాలే చెప్తుంది. ఆమె ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎందుకు వెళ్ళారు, కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు, మళ్ళీ ఎందుకు వెళ్ళారు, అయోధ్య రామరెడ్డి గారు ఎందుకు ఉన్నారు, మళ్ళీ ఇంకా చాలామంది మొదుగుళ్ళు వేణుగోపాల్ గారు ఎందుకున్నారు, ఇవన్నీ మనం హిస్టరీలోకి వెళ్తే చాలా విచిత్రంగా ఉంటాయి. అవును. కనుక మనం ఎక్కడ ఏంటి అనేది మీకు ఆటోమేటిక్గా తేటతెల్లం అయిపోయింది. ఓటమిని అంగీకరించారు. ఇవన్నీ మనం హిస్టరీకి వెళ్తే మీరు యూట్యూబ్ టైం సరిపోదు. కనుక మనం ఓటమిని వాళ్ళు అంగీకరించారు. పవన్ కళ్యాణ్ గారి వాల్యూస్ని పావలాన్నా, 10 రూపాయన్నా, రూపాయన్నా గెలుపుకి దగ్గరలో ఉన్నాడు అని మాత్రం ఒప్పుకున్నారు మీరు.
పవన్ కళ్యాణ్ గారు గెలుపుకు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల రేపు జనసేన పార్టీ వస్తుంది, ఓకే పవన్ కళ్యాణ్ గారి వల్ల రేపు టీడీపీకి సపోర్ట్ వస్తుంది అని ఒప్పుకుంటున్నారుగా. ఒప్పుకుంటున్నారు కదా, ఆయన పావలా కళ్యాణ్ గారే. మీరు ఒప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి వల్ల గవర్నమెంట్ ఫామ్ అవుతుందని. ఎస్, ఆల్రెడీ ముందే ఒప్పుకున్నారు మీరు, ఇంకేమైపోయింది. అందుకే అన్నిసార్లు చెప్పు. అదే మరి వేరే వాళ్ళ కోసం మాట్లాడుతున్నారా? సిపిఎం కోసం ఎందుకు మాట్లాడట్లే, సిపిఐ కోసం ఎందుకు మాట్లాడట్లే, అలాగే శర్మిలం కోసం ఎందుకు మాట్లాడట్లే? గెలిసే పార్టీలు ఈ రెండు ఉన్నాయి కాబట్టి, అపోజిషన్ అని మీరు గుర్తించారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఎస్ రైట్ అవును సార్ కదా. అందుకే అంటారు బెల్లం లేనిదే చీమలు రావని. అలాగే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, వాళ్ళకి ఆల్రెడీ ఓటింగ్ ఉంటేనే ఎదుటోళ్ళు గుర్తిస్తారు, లేకపోతే ఎందుకు గుర్తిస్తారు? అందుకే ఉదాహరణకు నాది మీకు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నా దగ్గర మీకు ఎవరైనా 10 మంది వ్యూవర్స్ చూస్తేనే కదా మీరు వస్తారు, లేకపోతే రెండో రోజు ఎందుకు వస్తారు? రారు. ఎందుకంటే మీ టైం వేస్ట్, మీరు మొత్తం వీడియో టైం వేస్ట్, మీ టైం అందరి టైం వేస్ట్ కదా. అలాగే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అంటే అవతల కాసి వర్త్ ఉంటేనే పెడతారు. అంటే ఆ ప్రెస్ మీట్ మనం ఎప్పుడు కూడా యాంటీ కాదు, ప్లస్ చేసుకోవాలి, మైనస్ కాదు. అది సార్. అలాగే మళ్ళీ ఇవాళ సభ నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఇద్దరు ఉమ్మడి సభ. దానికి 100 బస్సులు అడిగితే ఒక్క బస్ కూడా ఇవ్వలేదు అధికారులు అని వాళ్ళు ఆపోతున్నారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మహిళలకు బస్సు ఫ్రీ పెట్టారేమైనా? జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు బస్సు ఫ్రీ పెట్టారు, ఇక్కడ తెలంగాణ పెట్టినట్టు లేదు, పెట్టలేదా? మరి పెట్టకపోతే ఖాళీగానే ఉండాలిగా. అంటే కావాలని ఇవ్వలేదేమో మరి. ఎందుకంటే మహిళలకు బస్సులు ఫ్రీ పెడితే అక్కడ బస్సులు తక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఫ్రీ లేనప్పుడు ఎవరు ఆర్టీసీ బస్సు ఎక్కట్లేదు, అలాగే ఖాళీగా ఉన్నాయి. వీళ్ళు కూడా 100 బస్సులు డబ్బులు పే చేస్తారు, ఉట్టినే అడగట్లేదు వాళ్ళు. మరి ఇవ్వట్లేదు అంటే ప్రైవేట్ బస్సులు తెచ్చుకుని ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ప్రైవేట్ బస్సులు తెచ్చుకుని ఉంటారు, ఆర్టీసీలో ఇవ్వకపోతే ప్రైవేట్ బస్సులు తెచ్చుకుంటారు అంతే. ఓకే సార్. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులను అమ్మేసుకుంటున్నారు అన్న ఒక న్యూస్ రావడం చూస్తున్నాం. మరి ఎందుకు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు? అంటే పార్టీని రన్ చేయడానికైనా ఇంకేదైనా రీజన్ అయ్యి ఉంటుందా సార్? ఆస్తులు కొంటున్నారంటేనే మీ హిస్టరీ. ఆస్తులు కొంటున్నాడంటే ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, ఆస్తులు కొంటున్నాడు, ప్యాకేజీలో వచ్చేసిన డబ్బులన్నీ ఆస్తులు కొంటున్నారు అంటే ఆయన నిజాయితీకి ఆయన పార్టీ నడపడం కోసం ఆయన ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులు అమ్ముతున్నాడు, వేరే వాళ్ళ ఆస్తులు అమ్మట్లేదు కదా. మరి ప్యాకేజ్ స్టార్ అంటే ఎక్కడ వర్తిస్తుంది? అంటే ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీ నడుపుతున్నాడు. మరి ప్యాకేజ్ స్టార్ అంటే వీళ్ళందరూ 1000 కోట్లు ఇవ్వాలి కదా, 1000 కోట్లకు ప్రాపర్టీలు కొనాలి కదా. అవునా కదా. అంటే దాంట్లో ఆయన నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఉంది కదా, నిజాయితీ గల వ్యక్తి అని ఒప్పుకుంటారు కదా మీరు. అయిపోయింది. ఆయన ఆస్తులు అమ్ముతున్నాడు అంటే ఆయన పార్టీ కోసం అమ్ముతున్నాడు. ఆయన సినిమా తీసిన డబ్బు కూడా పార్టీ కోసం అమ్ముతున్నాడు, వచ్చిన డబ్బులు కూడా రెమ్యునరేషన్ అన్నీ అట్లకే పెడుతున్నాడు. ఈరోజు మొత్తం టోటల్గా అన్నీ పెడుతున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఏంటి ప్యాకేజ్ స్టార్ అనేది తప్పు, డబ్బులు తీసుకుంటున్నాడు అనేది తప్పు, డబ్బులు ఇంకోళ్ళు మదుపు పెడుతున్నాడు అనేది తప్పు. కార్యకర్తలుగా ఆయన చెప్పాడు నాకున్న డబ్బుల్లోనే నేను సర్దగలుగుతాను అన్నాడు. అంతే కదా. మరి నేను అందుకే కార్యకర్తలను అంటున్నాను, మీ నాయకులుగా మీరు మీ పార్టీని మీరు బలప్రయత్నం చేసుకొని మీరు పార్టీని కార్యకర్తలను కాపాడుకొని నిలబెట్టుకొని మీరు బూత్ వైజ్గా వార్డుల వైజ్గా చేసుకొని ఉంటే ఈరోజు 24 కాదు 100 సీట్లు అడిగేవాళ్ళం మనం. 100 సీట్లు ఇప్పుడు కూడా మనం 150 దించవచ్చు సపరేట్గా. ఎన్ని గెలుస్తాం? మళ్ళీ అవమానం అవసరమా మనకి? అసెంబ్లీలో అడుగు పెడదాం. ఈ 24గా ఈ 30 కన్ఫామ్ మనం గెలిపించుకోవాలి. గెలిపించడానికి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి, మళ్ళీ టీడీపీ వాళ్ళకి జనసేన సపోర్ట్ చేయాలి. వీళ్ళని వాళ్ళు దెబ్బెట్టదు, వాళ్ళని వీళ్ళు దెబ్బెడితే మీరు కష్టపడిన ఫలితం అంతా పోయి వాళ్ళకి వస్తుంది లాభం, ఎవరికి వైసీపీకి లాభం వస్తుంది. ఆ లాభం కోసమే ఇలాంటి గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మనం పడవద్దు. మనం ఆ ప్రయత్నంలో పడకుండా మన ఇద్దరం అన్నదమ్ములుగా జనసేన ఓటింగ్ వచ్చి టీడీపీకి, టీడీపీ ఓటింగ్ జనసేనకి వచ్చి కలిసికట్టుగా తిరిగి కలిసికట్టుగా మనం ఉండి 1-2 నెలలు కష్టపడితే మన గవర్నమెంట్ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తాం, పవన్ కళ్యాణ్ గారిని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీరు ఏ హోదాలో మీరు ఊహించిన హోదాలో చూస్తారు. అది నాకైతే నమ్మకం ఉంది. ఊహించని ఎవరు ఊహించరు ఆ హోదాలో ఆయన చూస్తాం.